నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు ఆహ్, ఒక విషయం చెప్తానండి. అంటే కొంచెం కష్టకరమైన విషయం అంటే. ఆ విషయం ఏంటంటే నాకు ఒక 10, 12 రోజుల ముందు ఒక ఆవిడ కామెంట్ పెట్టిందండి. వాళ్ళ అమ్మాయికి గురించి వాళ్ళ అమ్మాయి కష్టం గురించి నాకు కామెంట్ పెట్టింది. ఆ కామెంట్ గురించి చెప్పే ముందు నేను భార్యాభర్తలు, ఫ్యామిలీ దాని గురించి, దాని విలువల గురించి ఒక 4 ముక్కల్లో చెప్పేసేసి, ఇక ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి నేను ఏం చెప్పాలో అది చెప్తానండి. ఈరోజైతే నేను ఫ్యామిలీ అంటే రోజు కాలంలో అమ్మాయిలు దొరకడం తక్కువైపోయిందండి. అబ్బాయిలైతే అమ్మాయిలు లేక అల్లాడిపోతున్నారు. పెళ్ళిళ్ళు కావటం లేదు. ఈరోజు ఆ విషయంతో పాటుగా మన జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే పెళ్ళి. అంటే ఎవరికైనా కూడాను పెళ్ళి అనేది ఎందుకంటే, పెళ్ళి లేకపోతే మనం బ్రతకలేమా అని అనుకుంటారేమో. ఆ తర్వాత మనకి ఒక వయసు వచ్చిన తర్వాత ఆ విలువ తెలుస్తది. ఆ విలువ తెలిసిన తర్వాత మనం చాలా బాధపడ్డా కూడాను మళ్ళా తిరిగి రానిదది. ఎందుకంటే తల్లిదండ్రుల సంరక్షణలో మనం ఉండి అన్నదమ్ముల మధ్యన, అక్కచెల్లెళ్ళ మధ్యన అందరి మధ్యన ఉంటాం. అమ్మమ్మలైతేమి, తాతయ్యలైతేమి, నానమ్మలైతేమి అందరూ ఉంటారు కదండీ! వాళ్ళందరి మధ్యన మనం పెరిగి ఒక్కసారిగా అత్తగారింటికి వచ్చి ఒక ఆడ మనిషి అయితే భర్త మీద డిపెండ్ అవుద్ది. భర్త అయితే భార్య మీద డిపెండ్ అవుద్ది. ఈ భార్య, భర్త అనేది ఒకరి మీద ఒకరు ఎప్పుడూ డిపెండ్ అయ్యే ఉంటారు కాబట్టి, ఆ సంసారంలో వాళ్ళు ఆ బిడ్డలు పుట్టేదాకా కాస్త ఎంజాయ్ చేస్తారు. నా అనుభవంలో నేను ఎన్నెన్ని ఎదుర్కొన్నానో ఈ అనుభవాలన్నీ మీకు కొంతమందికి కాకపోతే కొంతమందికైనా ఉపయోగపడే విషయాలు నేను చెప్పాలనుకుంటూ, నాకు తోచినంత వరకు నేను ఏదో ఒక రకంగా మంచే చెయ్యాలనుకొని కొన్ని కొన్ని అంటే ఇవాళ రేపు తల్లిదండ్రులకు చెప్పే టైం లేదండి పిల్లలకి. వాళ్ళు బిజీ లైఫ్‌లో వాళ్ళుంటారు. ఈ పిల్లల చదువులని అదని ఎక్కువగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలవదు. ఈ విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తానండి. ఇప్పటి కాలంలో మట్టుకు మా అబ్బాయిలైతే చాలా బాగా చూసుకుంటున్నారండి. నా ఈ చిన్న ప్రపంచంలో నేను చూసే నా ఇంటి పరిస్థితి, నా కూతురింటి పరిస్థితి చూస్తున్నాను కాబట్టి భార్యలకి ఇచ్చే గౌరవం చాలా ఉందండి ఇప్పట్లో. ఎందుకంటే నా భార్య తర్వాతే ఇంకెవరైనా అన్నట్టున్నారు. అట్లాగే అప్పటి కాలంలో అట్లా కాదండి. పెద్దోళ్ళకి భయపడిపోయి వీళ్ళు నెగ్లెక్ట్ చేసేవాళ్ళు భార్యలని. ఈరోజు పిల్లలు తెలుసుకున్నారండి. వచ్చిన పిల్లలు కూడాను అట్లాగే అర్థం చేసుకున్నారు. అత్తమామల్ని గానీ, ఇటు అమ్మానాన్నల్ని గానీ చూసుకోవడంలో గానీ అన్ని విషయాల్లో చూసుకుంటున్నారు. అన్నీ బాగున్నాయండి. కాకపోతే మన పరిస్థితికి వచ్చేటప్పటికి చాలామంది అడ్జస్ట్ అయిపోయి అండర్‌స్టాండింగ్‌తో ఒకరికొకరు చాలా బాగుంటున్నారు భార్యాభర్తలు. కాబట్టి ఎవరు నూటికి కోటికి అన్నట్టుగా ఒకరిద్దరు మూర్ఖులుంటారండి. ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకోకుండా భార్యని భర్త, భర్తని భార్య అడ్జస్ట్ చేసుకోకుండా ఇట్లాగ జరిగేవి ఉంటాయన్నమాట ఫ్యామిలీలో. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు విడిపోవడమో, లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాకపోతే ఈ ఈ విషయాల్లో ఏందంటే ఎవరైనా కూడాను ఒకరి మాటని ఒకరు సమర్థించుకున్నప్పుడు ఆ జీవితం సాఫీగా జరిగిపోద్ది. కానీ కొన్ని కొన్ని మనకి కర్మఫలాలు అంటారు కదండీ! అలాంటివి జరిగినప్పుడు కొన్ని జీవితాల్లో కష్టాలొస్తాయి. ఇట్లాగా విడిపోవడాలనేది అవి ఇవి అని. ఇక ఆ అమ్మాయికి పెళ్లి చేయలేదు అంటే నేను చెయ్యమనే చెప్తాను. ఇక మనము చేసినందువల్ల ఏంటి? చేయకపోతే ఎలాంటి కష్టాలొస్తాయనంటే 2 మాటల్లో చెప్తానండి. ఒక సంసారంలోకొచ్చాక బిడ్డలు పుట్టిన తర్వాత ఆ బిడ్డల పెంపకము ఆ ప్రాసెస్‌లో పడిపోయినప్పుడు ఈ పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎవరి జీవితాలు వాళ్ళయేనండి. ఎందుకంటే ఇట ఇప్పుడు కాలంలో అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఇంట్లో చేసుకోవాలి, బయట పని చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లల్ని చూసుకోవాలి. పెద్దోళ్ళుంటే పర్వాలేదండి. పెద్దోళ్ళు లేనప్పుడు వాళ్ళే అన్నీ చేసుకోవాలి. ఇలాంటి కాలంలో చాలా కష్టపడి వాళ్ళని పెంచుకొని ఒక ఏజ్ వచ్చేదాకా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళకి చదువులు చెప్పించి, పెళ్ళిళ్ళు చేసి అంతా అయిపోయేటప్పటికి ఒక 50, 60 ఏళ్ళు అయిపోతాయి. ఈ లోపల సుఖపడింది ఎంతకాలం అంటే ఆ పిల్లలు పుట్టేదాకా సుఖపడతారు. పిల్లలు పుట్టాక ఆ బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలతో పాటు వీళ్ళ సుఖాలన్నీ త్యాగం చేస్తారు. ఇక తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేసినందువల్ల వీళ్ళు ఇంత జీవితాన్ని వదిలేసేసుకొని
ఇక వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ దారి అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి ఇక ఆ దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరు కనుక హ్యాపీగా ఉన్నారు అంటే అంటే ఒకరిని వదిలి ఒకరు పోకుండా ఉన్నారు అంటే వాళ్ళు ఆ తర్వాత మిగతా జీవితాన్ని సంతోషంగా ఎంజాయ్ చెయ్యొచ్చు. కానీ ఈ ఎంజాయ్ చెయ్యొచ్చు అని నేను అంటున్నాను కానీ కొంతమంది ఉన్నోళ్ళకి ఆ విలువ తెలవట్లేదు. ఎందుకంటే ఏదో ఒక రకంగా ఆ భర్తను నెగ్లెక్ట్ చేసేసి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని కిట్టి పార్టీలని అట్లా పోతుంటారు. ఇక భర్త అంటారా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి భార్యను వదిలేసేసి వాళ్ళు వెళ్తుంటారు. ఇక జీవితానికి అర్థమే ఉంది. అందుకని ఉన్నప్పుడు ఏది విలువ తెలవదు కాబట్టి ఈ కొంతకాలమైనా ఎవరి ముందో ఎవరు అనుకో 90 ఏళ్ళు బతుకుతారు 100 ఏళ్ళు బతుకుతారు అన్న నమ్మకం ఎవరికి లేదండి. గట్టిగా అంటే 60 ఏళ్ళు. ఆ తర్వాత ఇచ్చేదంతా గిఫ్టే దేవుడు. కాబట్టి ఈ గిఫ్ట్‌ని మనం ఉపయోగించుకోవాలనుకుంటే ఒకరికొకరు మీరు అనుకూలంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇక ఇంతటి సంతోషం ఆ అమ్మాయికి రావాలనుకుంటే మీరేం చేయాలి? ఆ అమ్మాయికి కష్టమో, నష్టమో 2 పెళ్ళిళ్ళు పోయాయి. కానీ మీరు ఇన్ని పూజలు చేశారు కదా! ఇన్ని పూజలు చేసినా కూడా అవ్వలేదు అంటే 10 ఏళ్ళు అయిపోయింది ఆ అమ్మాయికి. ఇక మీరు ఎంతకాలం ఉంటారండి? ఎవరైనా తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారు? ఈ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ బిడ్డలున్నారు. వాళ్ళకి మనవళ్ళుంటారు, మనవరాళ్ళుంటారు. ఇంత పెద్ద ఫ్యామిలీ అవద్దు వాళ్ళకి. ఆ భార్యాభర్తలకి. ఇంత పెద్ద ఫ్యామిలీ అయినప్పుడు ఒకరు పోయినా కూడాను ఇంకొకరు ఆళ్ళని చూసుకొని బ్రతకగలిగే శక్తి ఇస్తాడు. అప్పటికి అంత శక్తి ఇచ్చినా కూడాను ఆ లోటు లోటుగానే ఉంటది కాస్త. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే స్వానుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు మీరు మీ అమ్మాయికి ఏదో ఒక రకంగా పెళ్లి చేయకపోతే మీ తదనంతరం ఆ అమ్మాయికి తోడెవరండి? ఆ అమ్మాయికి పెళ్లి కాకపోతే ఎవరు చూస్తారు ఆ అమ్మాయి జీవితాన్ని? తర్వాత తనకి ఒక ఫ్యామిలీ అంటూ లేకపోతే, భర్త లేకపోతే పిల్లలుంటారు. పిల్లలు లేరనుకోండి వృద్ధాప్యంలో ఎవరు చూస్తారు వాళ్ళని? ఇవన్నీ ఆలోచించుకోండి మీరు. ఆలోచించుకొని ఎట్లాంటి పరిస్థితుల్లో కూడాను మీ బిడ్డలకి మీరుండంగానే వాళ్ళ జీవితాన్ని సరిదిద్ది మీరు చూసుకోండి. తర్వాత మీరు అమ్మా నేను రోజు రోజుకి నేను కృషించిపోతున్నాను ఈ దిగులుతోటి. ప్రతి దేవుడికి మొక్కని దేవుడే లేడు అని అంటున్నాను. కానీ దేవుడు ఒక్కోసారి మంచోళ్ళకే కష్టాలు ఇస్తాడండి. ఈ కష్టాలకు మనం బాధపడకుండా, భయపడకుండా మీరు కొన్ని కొన్ని రెమెడీస్ ఉంటాయండి ఇప్పుడు ప్రతిదానికి. అందుకని ఇవన్నీ కొంచెం పెద్దవాళ్ళని ఎవరినన్నా మంచోళ్ళని అడిగి ఈ దేవుళ్ళకి కళ్యాణాలు చేయడము, ముఖ్యంగా అయితే నాకు తెలిసినంతట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి మీరు. మీరు చేసుకొని అంటే మనం అక్కడ టెంపుల్‌కి పోయి చేసుకుంటారు. ఇప్పుడైతే ఇంట్లోనే చేసుకోవాలని లేదండి ఆర్భాటంగా పౌర్ణమి రోజుల్లో వైష్ణవ ఆలయాల్లో చేస్తారండి. పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతం చేసుకోండి మీరు. చేసుకుని ఆ స్వామికి మొక్కుకోండి. మొక్కుకున్న తర్వాత ఒక మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేయండి. మంచి చెడు అని మనకు ఎట్ట తెలుస్తది అనుకుంటే, మీరు ఎప్పుడైనా మీ అమ్మాయి జీవితం బాగుపడాలి అనుకుంటే, మీరు వాళ్ళ ఆస్తులు గాని, పాస్తులు గాని ఏమి ఆశించకుండా మీరు ఆ అమ్మాయిని బాగా చూసుకునే అబ్బాయి అయ్యుండి, రోజువారీ సంపాదన వచ్చే అబ్బాయినైనా సరే మీరు పెళ్లి చేశారంటే అంటే ఎంతోమంది ఉన్నారండి. జాబ్ చేయడం లేదని అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కావట్లేదు. కానీ వాళ్ళు చేతి పనులు చేసుకొని లక్షలు లక్షలు సంపాదించేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ అపోహతోటి జాబ్ ఉండేవాడే కావాలి మా అమ్మాయికి అని చాలా మంది కూడాను అబ్బాయిల్ని వెనక్కి పెట్టేస్తున్నారు. ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. జాబ్ లేకపోయినా పర్వాలేదు. తన భార్యని తను చూసుకోగలడు. కూలీనాలి చేసుకొనైనా అనుకున్నప్పుడు మీరు నమ్మకంతో అమ్మాయికి చేయండి. ఈరోజు నేను ఈ మాట చెప్తున్నాను కదా! మీరు ఈ మాట పాటించండి. ఆ తర్వాత మీ అమ్మాయికి ఈ జాన్వరిలో పండగ పోయిన తర్వాత మీ అమ్మాయి ఖచ్చితంగా పెళ్లి కుదరద్దని నేను ఆశిస్తూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని నేను కోరుకుంటూ మీకు ఈ విషయాలన్నీ వివరిస్తున్నానండి. మీరైతే ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని నా వీడియో చూస్తే అంటే మీరు అడిగిందే 10, 12 రోజులు అయిపోయింది కాబట్టి నేను ఆ రోజైతే కామెంట్ పెట్టాను. మీరు అది చూసారో చూడలేదో. కాబట్టి ఈరోజు నేను వీడియోనే చేస్తున్నాను చూడండి. మీరు ఈ రెమెడీస్ అన్ని పాటించండి. మీరు ఇంక నుంచి ఆస్తుల గురించి ఇవన్నీ చూడొద్దు. ఆ అమ్మాయి లైఫ్ మాత్రమే చూడండి. మీరుండంగానే ఆ అమ్మాయికి ఒక జీవితాన్ని ఇచ్చేసేయండి అంతే. అంటే ఎవ్వరు కూడాను శాశ్వతం కాదండి. కొంతకాలమే మనము బిడ్డలకి తోడుగా ఉండగలం.
కాబట్టి మీరు ఈ మంచి పని చేస్తే ఆ అమ్మాయి జీవితంలో ఎప్పుడు ఇంక వెనక్కి తిరిగి చూడదు. కొన్నిసార్లు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళకి 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు అవుతాయండి. ఎందుకంటే వాళ్ళ కర్మ ఫలాలు అలా ఉంటాయి. కానీ ఎంత మంచోళ్ళకైనా గానీ ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి మీరు దీని గురించి ఆలోచించకుండా, బాధపడకుండా మీరు ధైర్యంగా ఉండండి ఇక నుంచి. మీరు అమ్మ నేను రోజు రోజుకి కృషించిపోతున్నాను ఈ ఆలోచనలతోటి అన్నారు గదా! ఈ ఆలోచనలు పక్కకు పెట్టేసి నా కూతురికి ఎందుకు రాడు అబ్బాయి అని ధైర్యంగా ఎతకండి. వెతికి మీరు జాబ్ ఉండేవాడికే చెయ్యాలి అన్నది లేదు. అందుకని పెళ్లి కానోళ్ళు చాలా మంది ఉన్నారండి అబ్బాయిలు. అందుకని మీరు ఒక మంచి అబ్బాయి చూసి అమ్మాయికి పెళ్లి చేయండి. ఆ అమ్మాయి జీవితాన్ని కూడా సుఖమయం చేయండి. ఈరోజు నేనైతే ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆ దేవుణ్ణి కూడా ప్రార్థించి మరీ మీకు ఈ విషయం చెప్తున్నాను. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఉంటానండి. ఈ రోజుకి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.